నమస్కారం. ఈరోజు మనం జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం AI-171 గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని ప్రాథమిక రిపోర్ట్లు, సమాచారముంది. దాని ఆధారంగా అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ గట్విక్ వెళ్తున్న ఫ్లైట్ కదా, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్. అవును, దాని రిజిస్ట్రేషన్ VTANB. టేకాఫ్ అయిన కాసేపటికే, అంటే అహ్మదాబాద్లోనే మేఘానీ నగర్ దగ్గర ఆ బీజే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఒక భవనం మీద కూలిపోయింది. చాలా ఘోరం కదూ. విమానంలో మొత్తం 242 మందున్నారు. అంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వాళ్లలో 241 మంది చనిపోయారంటే దాదాపు అందరూ. అంతేకాదు, కింద అంటే నేల మీద కూడా దాదాపు 38 మంది వరకు చనిపోయారని అంటున్నారు. చాలా పెద్ద విషాదమిది. అయితే ఇంత పెద్ద దుర్ఘటనలో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. అవును, బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ అని. ఆయన సీట్ 11Aలో కూర్చున్నారు. స్వల్ప గాయాలతో ఆ మంటల నుంచి నడుచుకుంటూ బయటకొచ్చారట. నిపుణులే దీన్ని అద్భుతం అంటున్నారు. ఆయన ఎగ్జిట్ రోకి దగ్గరగా కూర్చోవటం కూడా ఒక కారణం కావచ్చేమో. ఇంతకీ అసలు ఏమయ్యుంటుంది? అంటే ఇంత పెద్ద ఆధునిక విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇలా కూలిపోవడమేంటి? దర్యాప్తు ఏం చెప్తోంది? అవును, దీనిపై దర్యాప్తు ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం జరుగుతూ ఉంది. 2 బ్లాక్ బాక్సులు దొరికాయి. అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్. వాటిని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఆ డేటా చాలా ముఖ్యం. ప్రాథమికంగా చూస్తే 2 ఇంజిన్లు ఫెయిలయ్యామో అనిపిస్తోంది. ఎందుకంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటే RAT అది వినియోగంలోకి వచ్చింది. ఓ, RAT వాడారంటే ఇంజిన్ పవర్ పోయినట్టే కదా? అవును, సాధారణంగా అదే సూచిస్తుంది. RAT అనేది ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్. ఇంజిన్లు ఆగిపోతే కొన్ని కీలక వ్యవస్థలు పనిచేయడానికి ఇది వాడతారు. CVR ఆడియో కూడా దీనే సపోర్ట్ చేస్తున్నట్టుంది. మరి 2 ఇంజిన్లు ఒకేసారి, అది టేకాఫ్ అయిన వెంటనే ఫెయిల్ అవ్వడం, ఇది చాలా అరుదు కదా, ముఖ్యంగా 787 లాంటి విమానంలో. చాలా అంటే చాలా అరుదు. గణాంకాల ప్రకారం దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు. అందుకే దర్యాప్తు చాలా కోణాల్లో జరుగుతోంది. కేవలం ఇంజిన్ సమస్యనా, లేక ఫ్లాప్స్ లేదా ల్యాండింగ్ గీర్ లాంటివి సరిగా పనిచేయలేదా, ఇంధనంలో సమస్య ఉందా, పక్షులేమైనా గుద్దుకున్నాయా, ఇలా అన్ని యాంగిల్స్ చూస్తున్నారు. అంటే యాంత్రిక లోపాలు ఇంకా ఏమైనా ఉండొచ్చంటారా? ఉండొచ్చు. ఫ్లాప్స్ సరిగ్గా డిప్లాయ్ అవ్వకపోయినా టేకాఫ్ కష్టమవుతుంది. లేదా ల్యాండింగ్ గేర్లో సమస్యలున్నా. ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. అధికారికంగా కారణమిదే అని నిర్ధారించడానికి ఇంకా టైం పడుతుంది. సరే, అంటే పూర్తి నివేదిక రావడానికి చాలా సమయం పడుతుందన్నమాట. మరి ప్రాథమిక రిపోర్ట్ ఎప్పుడు రావచ్చు? సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రమాదాల పూర్తి నివేదికలు రావడానికి కొన్నిసార్లు ఏళ్లు కూడా పడుతుంది. ప్రతిదీ క్షుణ్ణంగా చూడాలి కదా. కానీ ఒక ప్రాథమిక నివేదిక మాత్రం కొన్ని వారాల్లో విడుదల చేయొచ్చు. దానివల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసే అవకాశముంది. అర్థమైంది. కాబట్టి ఇప్పటివరకు మనకి తెలిసిందేంటంటే, ఇది నిజంగా చాలా విషాదకరమైన ప్రమాదం. అపారమైన ప్రాణనష్టం జరిగింది. కాని అదే సమయంలో దాదాపు అసాధ్యమనుకున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటం నిజంగా ఆశ్చర్యం. దర్యాప్తు ప్రస్తుతం ఇంజిన్ వైఫల్యం వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నా. అవును, చిత్రము ఇంకా ఎదురుచూడాల్సిందే. ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇలాంటి విపత్తుల్లో అసలు కారణం ఏంటి అని కనుక్కోవడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఒక్కోసారి ఎన్నో కారణాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఎంత చేసినా ఆ ఒక్కరు ఎలా బ్రతికారు అనేది, దాన్ని విధివైచిత్రి అనాలా లేక అదృష్టమనాలా, కొన్ని విషయాలు మన విశ్లేషణకు అందవు. నిజమే. ఆ కారణాలు పూర్తిగా తెలిసే వరకు మనం వేచి చూడాలి.